లంకవానిపల్లి గ్రామంలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. యువ నాయకుడు సర్పంచ్ అభ్యర్థి వర్రి షణ్ముఖ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గులు పోటీలు. ముఖ్య అతిథిగా సర్పంచ్ దొరబాబు చేతుల మీద బహుమతులు పంపిణీ. వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం లంకవానిపల్లి గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ ముగ్గులు పోటీలో గ్రామంలో అత్యధికంగా మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి సంక్రాంతి ముగ్గులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క సంక్రాంతి ముగ్గులు పోటీలో పాల్గొన్న మొదటి 5 బహుమతులను సర్పంచ్ దొరబాబు చేతుల మీద అందజేశారు. అదేవిధంగా ఈ యొక్క ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులతో పాటు పవన్ ఆక్వా గ్రూప్ కంపెనీ తరపున సర్పంచ్ దొరబాబు నగదు కూడా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దొరబాబు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమంలో మన గ్రామంలో చాలా జరుపుకోవాలని, మీరందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని, మీరందరూ గ్రామ అభివృద్ధికి సహకరించినట్లయితే నేను ముందు ఉంటానని తెలియజేశారు. అలాగే గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న యువ నాయకుడు సర్పంచ్ అభ్యర్థి షణ్ముఖ్ను అందరూ ఆశీర్వదించాలని, అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధికి వర్రి షణ్ముఖ్ మంచి నాయకుడని కొనియాడారు. అదేవిధంగా వర్రి షణ్ముఖ్ మాట్లాడుతూ మీరందరూ సహాయ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామ అభివృద్ధి కోసం మీకోసం ఎంతైనా కష్టపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొరబాబు టీం బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నావు కదా, నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మన ఊళ్ళో ఇలాంటివి జరుపుతారని అనుకుంటున్నాను. ఇంకేం చెప్పాలనుకున్నావు? హ్యాపీ సంక్రాంతి. మీరు ఈ పోటీలో పాల్గొన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇంకేం ప్రతి సంవత్సరం కూడా ఇలానే కండక్ట్ చేస్తే ప్రతి ఒక్క ఈ పోటీలో పాల్గొనాలన్న మంచి దగ్గర ఆ పిల్లలు వచ్చే వరకు నేను ఇంట్లో కాలక్షేపం ఏం చెయ్యాలా అని అనకుండా మీ అందరూ చాలా బాగా ఇది పెట్టారనేసి నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. మన గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ ఇంకా ముందు ముందు సాగాలని మనం కొన్ని సంవత్సరాల కిందట అయితే చేసుకున్నాము. ఒక మొదటి 2 సంవత్సరాలు తర్వాత అదైతే ఆగింది. ఎందుకంటే మనలో ఆ ఉత్సాహం అనేది పొరబడడం వల్ల ఆగింది. ఆ పరంపరని ఇప్పుడు షణ్ముఖ్ అయితే కొనసాగిస్తారు. అలాగే యూత్, మన గ్రామంలో యూత్ చాలా ఎక్కువ ఉన్నారు. యూత్ తలుచుకుంటే ఏది కూడా ఏదైనా జరుగుతుంది. కానీ మన గ్రామంలో యూత్ మాత్రం ఈ అన్నిటికీ కూడా చొరవ చూపించి ప్రతి సంవత్సరం కూడా మీరు నిజంగా చేస్తానంటే నేను ముందుంటాను. కానీ మీరు ఏది చేయలేకపోతే మాత్రం నేను ముందుకు రాలేను. ఇది ఒకటి వల్ల అయ్యేదైతే కాదు. ఎందుకంటే చాలా చేద్దామని వచ్చాను. మీలో ఆ చొరవ అయితే తక్కువైంది. మరి ఆ చొరవ ఇప్పటి నుంచైనా మన షణ్ముఖ్ ఆధ్వర్యంలో మీరందరూ యూత్ దీన్ని కొనసాగిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అయితే తప్పకుండా జరుగుతాయి, చూపిస్తాం కూడా. మరి ఇది మీరు ఎంతవరకు తీసుకెళ్తారు అనేది మీ చేతుల్లో ఉంది. మన గ్రామ యూత్, ముఖ్యంగా యువకులందరూ కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాము. కానీ కొద్దిగా మేమే అందరూ వస్తారా రారా అనే కొన్ని ఆలోచనలతో ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే చేయలేదు. లేకపోతే ఈ 5 రోజులు 5 కార్యక్రమాలుగా చేద్దామని అనుకున్నాము. కానీ వచ్చే సంవత్సరం అయితే ఇంకా ఏ పండుగ అయినా మంచి సక్సెస్ఫుల్గా షణ్ముఖ్ ఆధ్వర్యంలో తప్పకుండా జరుగుతాయి. దానికి సహకారం అయితే తప్పకుండా నాది ఉంటుంది కూడా మన గ్రామంకి. అదేవిధంగా ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన 23 మందికి కూడా 25 మందికి కూడా మా కంపెనీ తరపు నుంచి మాత్రం 15,000 మీకు ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి అందరికీ కలిపి 15,000 అయితే నేను ఇస్తున్నాను మా పవన్ ఆక్వా గ్రూప్ నుంచి. అలాగే ప్రతి పండగ కూడా మీరు ఇలాగొస్తే మనం చాలా కార్యక్రమాలు అయితే తప్పకుండా జరుగుతాయి. ఇవన్నీ షణ్ముఖ్ ముందుకు తీసుకెళ్ళిన నమ్మకం అయితే నాకు ఉంది. అదేవిధంగా యూత్ అందరూ కూడా షణ్ముఖ్కి బాగా సపోర్ట్ చేస్తే తనకి కూడా చెయ్యాలనే తపన కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. మీరు ఇదే విధంగా ఇస్తే నాకు మరిన్ని కార్యక్రమాలు ముందు చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి. నాకు మీరు మరింత ముందుగా మిమ్మల్ని మన గ్రామాన్ని
మీరు ఇదే విధంగా సహకరిస్తే నాకు మరిన్ని కార్యక్రమాలు ముందు రోజుల్లో నేను ఇంకా పెడతానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి, నాకు మీరు సపోర్ట్ చేయండి. నేను మరింత ముందుగా మిమ్మల్ని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అందరికీ కూడా గృహలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవ శుభాకాంక్షలు. ఇదే విధంగా మన తీర్థం రోజు కూడా ఒక మంచి డ్యాన్స్ అనే కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించబడుతున్నాను. దానికి కూడా ఇదే సహకారం మీరు అందరూ అందించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.